గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితో మీరు డిబేట్ పెట్టేసి తిరుపతి దేవస్థానం కోసం మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అదే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏంటంటే ఒక ఇష్యూ చోటు చేసుకుంది, గరుడ ప్రసాదం అని చెప్పేసి దానివల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి చాలా మంది నియర్లీ 1,10,000 మంది భక్తులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రసాదం వల్ల 50 మంది ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది అని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. దీనికోసం ఏం చెప్తారు? మీరు అభ్యుదయ భావన ఉన్నారు అనుకున్నాం, లేకపోతే సోదరులు ఉన్నారు, ఎవరన్నా ఈ కాలంలో నమ్ముతారండి? దట్ ఈస్ బి హానెస్ట్. ఆ గరుడు ప్రసాదం తింటే గర్భం వచ్చేస్తుందా? సెంటిమెంట్ను గౌరవిద్దాం, మూఢనమ్మకాలు లేదండి. అవును, ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిద్దాం. అనంత గోదావరి గంగా ప్రవాహంలో తనలో లోపాలు సవరించుకుని సాగే గొప్ప జీవన విధానం, ఆధునికతగా మేళవించుకుని సాగిన గొప్ప జీవన విధానం మన హిందూ మతం. దాన్ని వాడకుండా కొంతమంది బయలుదేరి చేయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళు అక్కడి వరకు అక్కడ దేవాదాయ శాఖ ఇవ్వలేదు, లేకపోతే హుండీ పెట్టలేదు, సరే మిగతా డొనేషన్ తీసుకున్న వేరే సంగతి అండి. హుండీ పెట్టలేదు అనేది వాటి అంతవరకు గౌరవిద్దాం. కానీ ఆయన ఎలాంటి మనిషి అంటే పాలిటిక్స్ మాట్లాడే మనిషి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా పాలిటిక్స్లో బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఆయన టీవీ చర్చల్లో కూర్చుంది దేనికంటే, రాష్ట్ర బైఫర్కేషన్ జరుగుతుంది కదా, తిరుపతి దేవస్థానంలో అనేక వాళ్ళు రాష్ట్రాల హుండీలు వేశారు కదా డబ్బులు, అందుకని తిరుపతి దేవస్థానం హుండీలో డబ్బులు ఆ రాష్ట్రాలకు వాటాలు కావాలని రెచ్చగొట్టిన వ్యక్తి వీళ్ళండి. ఓకే, అంటే మహారాష్ట్ర కూడా తిరుపతి వాటాలు, తిరుపతిలో టెంపుల్, మహారాష్ట్ర కూడా ఒక టెంపుల్లో మూల కట్ చేసి ఇవ్వమంటారా? లేదా దాంట్లో వచ్చి నిధులు ఇమ్మంటారు? ఈ విధమైన ఆయన చేసిన ఆయన. సరే, ఇలాంటివి సరే, నేను భక్తుల యొక్క నమ్మకాన్ని కాదన్న వాళ్ళ ఇష్టం, కానీ ఆలోచించుకోవాలి. ఇంతమందిలో సరే ఏర్పాట్లు కూడా చేయకుండా 10,000 మంది ప్రసాదాలు ప్రిపేర్ చేసి కనీసం ఎవరికి ఎలా ఉండాలి, ఏమి టోకెన్స్ ఏమీ లేకుండా రమ్మంటే 1,10,000 మంది, 50 మంది బహుశా అంటే ప్రసాదాలు తిని హాస్పిటల్ పడలేదు. కానీ ఈ తోపులాట, తొక్కులిసులాట, ఒక్కొక్కరు లేకుండా గందరగోళం, హైదరాబాద్లో ఒకవైపు అతలాకుతలం అయిపోవటం ఏంటి పరిస్థితి అండి? మినిమం జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం, మినిమం జాగ్రత్తలు తీసుకోవాలా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితమైన భద్రత ఎంతమంది వస్తారో అంచనాలు వేయాలా. ఇంతకుముందు ఈ చేప ప్రసాదం అని దేశం అంతా నుండి వచ్చేవారు, స్టేడియంలో పెట్టేవారు, అక్కడి నుంచి ఇంకో చోట పెట్టారు. శాస్త్రీయంగా సరే వాళ్ళ ఆలోచనలు ఏదన్నా, మా ఊరి నుంచి కూడా చాలామంది వచ్చేవారు. మా ఊళ్ళో గెస్ట్ హౌస్, మా గెస్ట్ హౌస్లో అక్కడ దిగేవారు, వాళ్ళందరూ ఇల్లు వస్తూ ఉండేవారు. నేను చెప్పేవాళ్ళం, మిగతా మనం కొంతవరకు చెప్పాలి. తర్వాత వాళ్ళ యొక్క మనం కాదనకూడదు. సరే, అది జరుగుతుందా లేదా దాంట్లో కొంతమంది చెప్పారు, ఏది హేతువాదం ఉన్నాళ్ళు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు, వైద్యులు తినొద్దు, ఆ చేప డైరెక్ట్గా తింటే ఇబ్బంది, మందు కూడా బ్యాక్టీరియా చేతులు వేసుకుని పెడుతున్నారు కదా అన్నారు. సరే, ఏదేమైనా కొంతమంది ప్రజలు ఫ్లాష్ ఎఫెక్టా, జనరల్గా ఉందా, వాస్తవం ఉందా జరిగింది. ఈ గర్భం రావటం ఏంటండి? అంటే అంత పిచ్చిగా జనాలు నమ్ముతున్నారు ఈ మూఢనమ్మకాల్ని. మీరు అలా అంటే మీరు మిమ్మల్ని మీ తాతగారు ఏదో ముస్లిం అని, మీ బామ్మగారు ఏదో క్రిస్టియన్ ఇలా ముద్రేసేస్తారు. ఓకే, హిందూ మతం అనేది చాలా గొప్ప మతం అండి. ఆధ్యాత్మిక భావనలో ప్రపంచంలో ఒక గొప్ప భావన ఇచ్చిన మతం. కొంతమంది చేతుల్లో పడి అంటరాని వాళ్ళని పెట్టించి, వీళ్ళందరూ పక్కన పెట్టించి చాలా దారుణంగా వ్యవహరింపజేశారు. మనుశాస్త్రం అనే దిక్కుమాల శాస్త్రాన్ని పొగిడే వీళ్ళందరినీ చాలా దూరం పెట్టాలి. ఆ మతం గొప్ప మతాన్ని తీసుకొచ్చి దాని కులాల అహంకారంగా పైంచి కిందాక తీర్చి లేదని అంటాం. ఖచ్చితంగా ఉన్నాయి పాత దాంట్లో కూడా, వర్ణాలు పేరు పెట్టుకోండి, ఇంకోటి పేరు పెట్టుకోండి పోయి అలాంటి దాన్ని వీళ్ళు కొంతమంది బయలుదేరి ఈ విధంగా అపహాస్యం చేయడానికి చూడటం మంచి పద్ధతి కాదు. ప్రజల యొక్క నమ్మికని గౌరవిద్దాం. నిజంగా వస్తుందని నేను కాదు, అది కాదు, కానీ జాగ్రత్తలు కూడా తీసుకోలేదు ఏంటంటున్నా. అవును, ప్రజల్ని ఇబ్బంది పడేటట్టు చేశారే మీరు. పోనీ ఆ టెక్నాలజీ ప్రూవ్ చేయమంటే మరి సెంటిమెంట్ అంటారు, సెంటిమెంట్ దెబ్బతింది అంటారు. రెస్పెక్ట్ దెమ్ అప్ టు సెక్షన్. ఎందుకంటే హిందూ మతం ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు గౌరవం భావంతో. కానీ ఈ విధంగా మూఢనమ్మకాల్లోకి 1,10,000 మంది వచ్చి జాగ్రత్తలు తీసుకుండా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఇంతమంది జనం వచ్చారు అంటే ఈ గరుడ ప్రసాదం తిని ఎవరన్నా ఉన్నారా అట్లా ఫలితం పొందిన వాళ్ళు? నాకు తెలియదండి. అబ్బాయి తినాలో అమ్మాయి తినాలో ఎవరు తినాలో తెలియదు నాకు. అది బహుశా ఒకవేళ అబ్బాయిలు తింటే అబ్బాయి గర్భం వస్తుందని చెప్పి ఏం చేయాలి దాని గురించి అని చెప్పి కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిని మనం వెళ్ళకూడదు. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి. దయచేసి మూకుముడిగా వెళ్ళటం కాదు, దేవాలయానికి వెళ్ళండి, భక్తితో పూజించండి, మంచి దేవుడిని ఆధ్యాత్మిక ప్రసన్న పొందండి, అంతవరకు ఓకే. కానీ మూఢనమ్మకాలు మాత్రం నమ్మొద్దని
చెప్పగలుగుతాం. సార్ ఇప్పుడు 50 మంది హాస్పిటల్లో ఉన్నారు అని అంటే దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటారు? ఎవరు కారణం? సరైన ఏర్పాట్లు చేయకపోవటం అండి. నేను దానికంటే కూడా నేను గొప్ప బుద్ధుడు ఆలోచనలు లేదా హిందూ మతాలు చాలా గొప్ప భావాలు, కానీ ఏర్పాటు చేయకపోవటం, ఎంతమంది వస్తున్నారు అంచనా వేయకపోవటం, కొన్నిసార్లు అంచనా వేయలేం. పోలీసుల వైఫల్యం కూడా కొంత, వాళ్ళు చెప్పకపోతే పోలీసుల వైఫల్యం లేదండి, వాళ్ళు అంచనా వేసుకుని ఆలోచించుకోవాలి, ఎక్కడెక్కడ నియంత్రించుకోవాలి. కానీ ఇంకో చోట చాలా చెప్తున్నారు, ఇంకో చోట ప్రసాదం ఇస్తే హైట్ పెరుగుతారు, కొన్ని 1 కేజీ తింటే ఒక 20 అడుగులు పెరుగుతారు లేదా చూడాలి. ఓకే, సైన్స్ని నమ్మండి. ఆధ్యాత్మిక కోసం ఖచ్చితంగా మతాన్ని ఆధ్యాత్మిక కోసం మానసిక ప్రశాంతత కోసం అయితే వారు నమ్మే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముదాం. దానికోసం మూఢనమ్మకాలు మనం పెట్టుకుని ఉండటం అనేది మూఢనమ్మకాలు నమ్మడం కరెక్ట్ కాదండి. నమ్మకాలు కరెక్ట్ కాదు. దేవుడిని నమ్ముదాం, మానసిక ప్రశాంతతని ఇస్తానికి ఆధ్యాత్మిక ఆశ్రయిద్దాం, ఇబ్బంది లేదు, ఇది వేరు. యా సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.